సార్ పేరు వచ్చి షేక్ సుబాన్ అలీ సార్. యాక్చువల్గా మా వైఫ్ వాళ్ళు కూడా సేమ్ మూవీ అనమాట. సో ఆ విధంగా కూడా మనం కొంచెం బాగా గట్టి కనెక్ట్ అయ్యాం సార్ వాళ్ళతో. సార్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదండి, స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ డిజైనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో అబౌట్ టు స్టార్ట్, ఇంకా విత్ ఇన్ మేబీ 1 or 2 weeks ఆర్ ఎల్స్ మేబీ ఈ మంత్లో హ్యాండ్ ఓవర్ ఇవ్వగానే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో సార్ మనం ఎట్లా కాంటాక్ట్ అయ్యారు, మనం ఎలా తెలుసు, మనం ఏ విధంగా ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏ విధంగా మనం సపోర్ట్ చేసాము, మనం డిజైనింగ్ పరంగా కానీ మనం ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మేడంని కనుక్కోవడం జరుగుతుంది. మ్యామ్ నమస్తే మ్యామ్, వెల్కమ్ టు Arbin Interior Annual Event మ్యామ్. Before coming here, I just want to congratulate you on your new house. కొంచెం మాకు కొన్ని ఇన్పుట్స్ అంటే కొత్త వాళ్ళు ఎలా రీచ్ అవ్వచ్చు, మమ్మల్ని ఎలా నమ్మచ్చు, మీరు నమ్మి మాకు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి మీకు కొంచెం చెప్తే కొంచెం ఎలా ఉంటుందని చెప్పి మీకు ఫీల్ అవుతున్నాను. Actually, YouTube was the basic one for reaching you out. But చాలా యూట్యూబ్ ఉన్నాయి కదా, దాని మీద లైవ్ స్పేస్ కానీ లైక్ వేరే చాలా వాటికి వెళ్ళాం, ఆల్రెడీ మేము కోర్స్ తీసుకున్నాము. బట్ బేసిక్లీ వాట్ అట్రాక్టెడ్ అస్ టువర్డ్స్ యూ వాజ్ యువర్ ఇన్వెంటరీ థాట్స్. ప్రతి ఇంటికి ఇది అక్రిల్ అంట, ఇదంట అని పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్లేస్ ఉంటే స్పేస్ సేవింగ్ అన్న పేరుతో చేస్తూ వెళ్తున్నారు, కానీ విచ్ వాజ్ లుకింగ్ వెరీ రొటీన్. ఒక 2-3 ఆర్గనైజేషన్స్ తిరిగిన తర్వాత ఓకే చెప్పిందే చెప్తున్నారు వీళ్ళు కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ మీరు మాట్లాడుతుంటే ఈ ఇంటికి ఏం చేయాలి అన్న ఇన్వెంటరీ థాట్స్ తోటి యు ఆర్ కమింగ్ అవుట్. సో దట్ వాజ్ ద బేసిక్ అట్రాక్టింగ్ థింగ్ ఫర్ అస్. అండ్ ఆల్సో దట్ యాక్చువల్లీ అండ్ దానికంటే ముందు యువర్ ఓసిడి నేచర్ which is actually the best for your perfection actually. So మీరు మెస్సీ థింగ్స్ని ముందు చూడలేరు కూడా ఆఫీస్లో. సో ఐ థాట్ ఓకే దిస్ పర్సన్ వెన్ హీ కెనాట్ సీ సమ్ మెస్ అరౌండ్ హిమ్ దెన్ బేసిక్లీ హీ వుడ్ బీ అ పర్ఫెక్షనిస్ట్ అని అక్కడ అర్థమైంది. అండ్ ఆల్సో వెన్ ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ యూ ఇది యాడ్ చేయండి అంటే ఎట్ సమ్ పాయింట్ యూ గివ్ మీ ఎ బ్రేక్ సేయింగ్ దట్ ఈ ఇంటికి ఇంతే చేయాలి, ఇంతకంటే ఎక్కువ చేస్తే నాకు మీకు బడ్జెట్ పెరుగుతుంది, నాకు ప్రాఫిట్ పెరుగుతుంది, కానీ ఇంట్లో ఆ లుక్ ఉండదు అనేసి అక్కడ యూ హ్యావ్ గివెన్ మీ ఏ బ్రేక్ పాయింట్. సో ఏది ఇంపార్టెంటో ఏది నిజంగా ఆ ఇంటికి నెసెసరీయో యూ ఆర్ డూయింగ్. సో అగైన్ ఇట్ రిఫ్లెక్టెడ్ యువర్ పర్ఫెక్షన్. సో దీస్ వర్ ద పాయింట్స్ విచ్ మేడ్ అస్ టు గెట్ టు యూ. డిజైనింగ్లో మీకు ఏ విధంగా హెల్ప్ చేయడం జరిగింది? Because our house is very small, as you know, we wanted something for the space, live space ki live space wala em chestaro space saving concept ade kavali maku kuda. So dining table was a fantastic idea from your side, which doesn't occupy the place but when we want we can take it out. So that was the good point. And my OCD was I don't want the bathroom to be right beside the dining hall, which was in our home for now. But you are given a good partition ideas where we don't even have a look on that once I'm getting into the halls. And yeah, these were some of the points which we యాక్చువల్లీ నేను ఆర్బీ ఇంటీరియర్కి రావడానికి ముందు రీజన్ యూట్యూబ్లో వీడియోస్ అంటే ఆల్మోస్ట్ మేము ఒక 10-15 అన్నా తిరిగాం బయట. అందరూ కొటేషన్స్ ఏమి ఇందాక చెప్పినట్టు 15 lakhs చెప్పడం, దానికి 10 lakhs తగ్గించడం అట్లా చేశారు. సో సరే యూట్యూబ్ వీడియోస్ చూసాక కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, రీచ్ అవ్వలేదు. సరే పని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దామని చెప్పి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాను. సో డిస్ప్లే సెంటర్ చూసిన తర్వాత వాళ్ళు ఉన్న ఐడియాస్ అన్నీ ఆ డిస్ప్లే సెంటర్లో పెట్టారు. సో మాది చిన్న అది ఎస్ఎఫ్టీ చాలా తక్కువ. సో ఈ ఎస్ఎఫ్టీకి ఆర్బీ ఇంటీరియర్ అయితే కరెక్ట్గా చేయగలరు అనే నమ్మకం వచ్చింది ముందు డిస్ప్లే సెంటర్ చూసిన తర్వాత. ఎప్పుడైతే సార్తో మాట్లాడామో ఇంకా కాన్ఫిడెన్స్ అయితే 100% వచ్చింది. చేయగలరు. ఇప్పుడు ఈ 918 ఎస్ఎఫ్టీలో ఎక్కడెక్కడ ఏమైతే పెడితే బాగుంటుంది, ఎంత స్పేస్ సేవింగ్ వాడితే బాగుంటుంది అన్నీ కూడా ఐడియాస్ బాగా ఇచ్చారు. మెయిన్గా క్వాలిటీ. ఇప్పుడు జనరల్గా అందరికీ అంటే ఇన్ డీటెయిల్గా మీకు ఇచ్చిన కొటేషన్లో ఎవరు కూడా మెన్షన్ చేయరు లామినేట్స్ ఏ సైజ్ వాడతారు లేదంటే ఏ మెటీరియల్ వాడతారు అని. సో జనరల్గా అందరూ కూడా బీడబ్ల్యూబీ గర్జన్ ప్లై అంటారు, కానీ అది ఏ బ్రాండ్ అవి కూడా డిఫరెన్స్ వస్తాయి. ప్లస్ లామినేట్స్ ఎంత ఎంఎం వేస్తున్నారు అనేది కూడా డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు సార్ వాళ్ళు వేసేది 1 mm లామినేట్, మిగతా వాళ్ళందరూ 0.8 లేదంటే 0.5 వేసి అదే బడ్జెట్లో మీకు చెప్తారు. సో అదొకటి మనం చూసుకోవాలి, ఎక్కడికన్నా మెటీరియల్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది.
సో ఆ విషయంలో నాకు బాగా క్వాలిటీగా చేస్తారనిపించింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పి బలంగా కోరుకుంటున్నాం. మేము చాలా ఫాస్ట్గా మీ వర్క్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. సో మీరు ఎంత ఫాస్ట్గా మిమ్మల్ని అలౌ చేస్తే మేము అంత ఫాస్ట్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాం. మోర్ ఓవర్ ఇప్పటి వరకు మీరు క్వాలిటీ గురించి మాట్లాడారు సార్. ఆర్ మోటివ్ ఈజ్ టు హ్యావ్ క్వాలిటీ ఓన్లీ, నథింగ్ ఎల్స్. అసలు ఇంకొక ఆలోచన అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్టేక్ లేకపోతే మా సూపర్వైజింగ్ మిస్టేక్లో కానీ సమ్ అదర్ ప్రోడక్ట్ అనేది ఫ్లాట్లో కానీ సమ్ అదర్ ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ వర్క్ అయిపోయిన ప్రోడక్ట్ అని మేము గమనిస్తే ఇమీడియట్గా దాన్ని తీసే వరకు కూడా మేము ఆలోచించామన్నమాట. బికాస్ వెన్ కస్టమర్ లూజింగ్ హోప్ ఆర్ ఎనీ ఇంప్రెషన్ ఆన్ అస్ 100% ఆర్బిఐటీలో రియాక్ట్ అవుతుంది పక్కా. దాంట్లో మాత్రం ఎలాంటి ఆలోచన సందేహం లేదు. సో క్వాలిటీ అనేదే ఆర్బిఐటీలో అనేది క్వాలిటీ అని చెప్పేసి మేము బలంగా నమ్ముతాం సార్. అదే మేము ఆచరణలో పెడతాం కూడా. సో మీ ప్రాజెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయ్యి మీకు నచ్చినట్టు యాజ్ పర్ 3D 90% మ్యాచ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఆ విధంగానే మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది.